ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. మరి ఈ రోజున మనము డే 4 అంటే 4వ రోజున శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క బాల్యలీలని మనము ఆ, చెప్పుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వందే శ్రీకృష్ణ చైతన్య నిత్యానందో సహోదితో గౌడో గౌడోదయే పుష్పవంతో చిత్రౌ సందో తమోనుదో. సూర్యచంద్రుల వంటి శ్రీకృష్ణ చైతన్యునికి, శ్రీ నిత్యానందునికి వందనములు. అజ్ఞానాంధకారాన్ని తొలగించడానికి వారు ఏకకాలంలో గౌడ దేశములో ఆవిర్భవించినారు. ఆ విధంగా అందరినీ అద్భుతంగా అనుగ్రహించారు. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీల గురించి మనము ఆ కథాశ్రవణం చేద్దాము. మరి ఎప్పుడైతే చైతన్య మహాప్రభుకి ఒక 6 నెలల వయసు రాగానే మహాప్రభుకి అన్నప్రాసన ఉత్సవం జరిగింది. ఆ సమయంలో ఆయన తన యొక్క భవిష్యత్ కార్యాలను సూచించారు. బాలుని భవిష్యత్తు నైజాన్ని తెలుసుకోవడం కోసం అన్నప్రాసన సమయంలో డబ్బుని, పుస్తకాలని ఎదురుపెట్టడం సాధారణమైన సాంప్రదాయం. మన భారతదేశ సనాతన సాంప్రదాయంలో ఇది సాధారణంగా అందరూ కూడా ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉంటారు. అదేవిధంగా మహాప్రభు ఎదురు కూడా ఈ నాణేలని అంటే డబ్బుని, అలాగే శ్రీమద్ భాగవతాన్ని ఉంచారు. ఆయన డబ్బుకు బదులుగా శ్రీమద్ భాగవతాన్ని పట్టుకున్నారు. అంటే మనం కనుక చూస్తే ఈవెన్ మన కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. అన్నప్రసన్న ఉత్సవం అప్పుడు ఈ పిల్లవాడు పాకుతూ పాకుతూ వెళ్ళి డబ్బులు పట్టుకుంటాడా, పుస్తకం పట్టుకుంటాడా, మనం చూస్తూ ఉంటాం కదా. బంగారం పట్టుకుంటాడా అని.
అట్లాగా వారు ఏది పట్టుకుంటే ఆ విధంగా వారి భవిష్యత్తుని మనము తెలుసుకోవచ్చు అనమాట. అది. సో ఒక పిల్లవాడు పెన్ను పట్టినాడు అనుకోండి, వాడు బాగా చదువుతాడు అని మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే ఒక పిల్లవాడు డబ్బులు పట్టుకుంటే వాడు డబ్బు బాగా సంపాదిస్తాడని చెప్పి అనుకుంటూ ఉంటారు. అట్లాగుంటుందన్నమాట. కానీ ఇక్కడ శ్రీమద్ భాగవతాన్ని శ్రీ చైతన్య మహాప్రభు పట్టుకున్నారన్నమాట. అంటే శ్రీ చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతాన్ని పట్టుకోవటం వల్ల ఆయన మనకి ఏమి సూచిస్తున్నారు అంటే అన్నప్రసన్న ఉత్సవంలో ఇలా కనుక ఎవరైతే భాగవతాన్ని భగవతిని పట్టుకుంటే గనక వారు మహాభక్తులు అవుతారు. అంటే శుద్ధ భక్తులు అవుతారు. వారు ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తారని మనకి ఈ ఒక్క మెసేజ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే భగవంతుడి యొక్క లీలల్లో ప్రతి దాంట్లో ఒక మోరల్ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ అన్నప్రాసన ఉత్సవంలో ఇది ఒక లీల అనమాట. అంటే ఆయన శ్రీమద్ భాగవతాన్ని పట్టున్నారు. అందుకే ఏమన్నారు, నిత్యం భాగవత సేవయా అన్నారు. ఏమన్నారు, నిత్యం భాగవత సేవయా. అంటే నిత్యము కూడా చక్కగా మరి హరినామము జపం చేయటం, మరి నిత్యం భగవద్గీతని శ్రవణము కీర్తనము చేయటం, అలాగే భాగవతులకు సేవ చేయటం. అది మరి మన చైతన్య మహాప్రభు చక్కగా ఆచరించి చూపించారు కూడా. అందుకే ఈ చిన్న పిల్లవాడు అంటే 6 నెలల వయసులో ఉన్నటువంటి చైతన్య మహాప్రభు శ్రీమద్ భాగవతాన్ని పట్టుకోవటం వల్ల ఆయన మరి ఈ ప్రపంచం మొత్తం కూడా అందరికీ ఆయన కృష్ణ భక్తిని ఏ విధంగా మనందరికీ అందజేశారో మనం చూసాం. అది ఒక లీల. ఇకపోతే ఇంకా మనకి చూస్తే గనక ఒకసారి చైతన్య మహాప్రభు వారి యొక్క ఇంటి దగ్గర ఈ ప్రాగుతూ ఉన్నాడు అనమాట. పాకుతున్నప్పుడు ఒక పెద్ద పాము ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ పాముతో ఈ చైతన్యుడు అంటే ఈ బాలుడు ఆడుకుంటూ మొదలుపెట్టాడు. ఆడుతూ పాటు ఇంట్లో వారందరూ కూడా భయానికి గురవుతున్నారు. కానీ చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నాడు, ఆ పాముతోటి ఆడుకుంటాడు అనమాట. కొంతసేపటికి ఆ పాము వెళ్ళిపోగానే సచీమాత అంటే చైతన్య మహాప్రభు ఒక తల్లి గారు తన పుత్రుని దగ్గర తీసుకుందనమాట. ఇలాగా చిన్నపిల్లవాడు పాముతో ఆడుకుంటాడు. అంటే మీరు కనుక గమనిస్తే కనుక చైతన్య మహాప్రభు లీలలకి కృష్ణ యొక్క లీలలకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మీరు కనుక చెక్ చేస్తే కనుక మనం చూసాం కదా, అంటే చైతన్య మహాప్రభు కూడా ఒక పాము మీద నించుని నాట్యం చేస్తారు. అది ఏమి లీల, ఎవరైనా చెప్పగలుగుతారా? కాళీమర్దనం గురించి కదా. సో అట్లాగనమాట. అంటే ఇక్కడ కనుక చూస్తే అలాగే ఇక్కడ కూడా చూస్తే ఈ విధంగా చైతన్య మహాప్రభు చక్కగా ఒక పాముతో ఆడుకుంటాం అనేది ఇక్కడ మనం చూసాం. అలాగా ఇంకోసారి ఒకటి జరిగింది. ఇద్దరు దొంగలు మహాప్రభు ఒక ఒంటి మీద ఉన్నటువంటి నగలు చిన్నపిల్లలకి ఆర్నమెంట్ చేస్తారు కదా, అవి దొంగిలించడం కోసం వచ్చి మహాప్రభుని ఎత్తుకుపోయారు అనమాట. చక్కగా మహాప్రభు ఏం భయపడలేదు, వాళ్ళ భుజాల మీద కూర్చొని చక్కగా ఏదో యాత్రకి వెళ్తున్నట్టు వెళ్తున్నారనమాట. అప్పుడు వాళ్ళు అటు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారంటే అటు తిరిగి ఈ జగన్నాథ మిశ్ర ఇంటికి వచ్చారనమాట. మళ్ళీ అంటే ఎవరు చైతన్య మహాప్రభు యొక్క తండ్రి గారి దగ్గరికి మళ్ళీ కూడా రావటం జరిగిందనమాట. అప్పుడు ఈ దొంగలకు భయం వేసింది, అమ్మో మళ్ళీ మేము పట్టుబడిపోతామని చెప్పేసి భయంతో మహాప్రభుని అక్కడే వదిలేసి పారిపోయారనమాట. అంటే ఇది ఒక లీల. అంటే దొంగలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఒకటో పాము లీల, మరి ఇంకోటం అలాగే ఈ యొక్క దొంగలు కూడా తీసుకెళ్లారు, కానీ ఏమి కూడా నగలు తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆ విధంగా అలా జరిగింది. ఎప్పుడైతే సచీమాత జగన్నాథ మిశ్ర తల్లిదండ్రులు ఇద్దరు కూడా బంధువులు అందరూ కూడా తప్పిపోయాడని చెప్పేసి అంతా ఎదుగుతున్నారనమాట. కానీ ఎప్పుడు చైతన్య మహాప్రభు చూడగానే అందరూ కూడా చాలా సంతోషించడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఇంకొక గొప్ప లీలలు ఉన్నారు. ఈ గొప్ప లీల గురించి తెలుసుకుంటే మనకి అమ్మో ఏంటి
చైతన్య మహాప్రభు లీలలు ఎలా ఉంటాయని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఇలాగే ఒకసారి ఒక తీర్థయాత్రికుడు, ఒక బ్రాహ్మణుడు మన జగన్నాథ మిశ్ర ఇంటికి అతిథిగా వచ్చాడు. అంటే జగన్నాథ మిశ్ర అంటే చైతన్య మహాప్రభు ఒక్కళ్ళ నాన్నగారు అనమాట. ఆయన కృష్ణుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ మన బాల చైతన్యుడు వెళ్ళి ఆ నైవేద్యం కొంత భాగాన్ని తిన్నాడు. ఈ బాలుడు తిన్నట్టు ఆహార పదార్థాన్ని అప్పుడు బ్రాహ్మణుడు పారవేయాల్సి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు తెలవదు ఇంత సాక్షాత్ భగవంతుడి విషయం. అలాగే దాదాపు ఒకసారి 2 సార్లు కాదు, దాదాపు అలాగా 3 సార్లు జరిగిందనమాట. జరిగిన తర్వాత ఇంకేం చేశారంటే ఇక బలవంతంగా చైతన్య మహాప్రభు పడుకోబెట్టారు. పడుకోబెట్టి తలుపులు బిగించారు. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటలకి మళ్ళీ ఆయన కోసం వంట వండి మరి మళ్ళీ కూడా నైవేద్యం పెట్టడం జరిగింది అర్ధరాత్రి పూట. ఈ అర్ధరాత్రి పూట నైవేద్యం పెట్టగానే మళ్ళీ బాలచంద్రుడు వచ్చాడు. వచ్చి ప్రత్యక్షం అయిపోయాడు. అక్కడ తలుపులు వేశారా ఇవన్నీ లేదనమాట. డైరెక్ట్గా మళ్ళీ రావడం జరిగింది. మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యారు. నైవేద్యాన్ని మళ్ళీ ఎంగిల్ చేశాడు. దాంతో సహనం కోల్పోయాడు బ్రాహ్మణుడిక. ఏడవడం మొదలుపెట్టాడు. అరే 3 సార్లు నేను ఆహారాన్ని వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు నీ తల్లిదండ్రులు నీకు తాళం వేశారు, అయినా సరే నువ్వు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇలా చేశావని చెప్పేసి సహనాన్ని కోల్పోయి బ్రాహ్మణుడు ఏడవడం మొదలుపెట్టాడు అనమాట. నిద్రలో ఉన్న కారణం వల్ల ఎవరికి కూడా ఏరి వినపడలేదు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడుగా తన యొక్క నిజ దర్శనాన్ని ఆ ఒక్క బ్రాహ్మణుడికి చూపించారు. చూపించి ఆ విషయం ఎవరికి చెప్పొద్దని మహాప్రభు తన అమ్మ దగ్గర వెళ్ళిపోయారు అనమాట. అంటే బ్రాహ్మణుడు తెలుసుకోలేకపోయాడు. సహజం అది, జనరల్ ఎవరైనా. కానీ అంటే అక్కడ ఏంటి, ఇప్పుడు నైవేద్యం పెడితే మన నైవేద్యం ఎవరు తీసుకోవాలి? భగవంతుడే కదా. చైతన్య మహాప్రభు భగవంతుడే కదా. ఆ విధంగా చైతన్య మహాప్రభు బ్రాహ్మణుడికి దర్శనం జరిగిందనమాట. అంటే సాక్షాత్తు కృష్ణుడు యొక్క నిజరూపంతో ఆ బ్రాహ్మణుడికి చక్కగా ఈ విధంగా బ్రాహ్మణుడు కూడా దర్శనం ఇవ్వటం చాలా చక్కగా జరిగింది. ఇటువంటి సంఘటనలు శ్రీ చైతన్య మహాప్రభు బాల్యంలో చాలా ఉన్నాయన్నమాట. అంటే ఈరోజు మనం కొన్ని చర్చించుకుంటాము, కానీ మహాప్రభు యొక్క బాల్యంలో చాలా ఉన్నాయి. ఆచార్యులు చెప్తుంటే మనం వింటూ ఉంటాం, చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అలాగే ఒకప్పుడు ఆయన గంగానదిలో స్నానం చేసేటప్పుడు ఈ ఛాందస బ్రాహ్మణులను ఏడిపించేవారంట ఆయన. అంటే కొంతమంది ఛాందస బ్రాహ్మణ్స్ అంటే అందరికీ అర్థం కావాలి, చాదస్తభ బ్రాహ్మణులు ఉంటారు కొంతమంది. ఎలా ఉంటారంటే ఏంటి అంటే భగవంతుడికి బ్రాహ్మణులే సేవ చేయాలి అంటే కొంత ఎవరైతే కొద్దిగా అంటే మంచివారు అయినప్పటికీ కూడా జనరల్గా బ్రాహ్మణులు చాలా మంచివారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొంతమందికి ఏదో చాదస్తం ఉంటుంది కదా, అటువంటి వారిని ఆయన ఈ గంగానది స్నానం చేసేటప్పుడు వాళ్ళందరినీ కూడా ఏడిపించేవారంట. వాళ్ళందరూ కూడా వెళ్ళి తన తండ్రికి ఫిర్యాదు చేసేవారంట. అలాగే ఇంకా కొన్ని ఎలా ఉండేయంటే ఫిర్యాదులు అండి మనం చూస్తున్నాం. ఏ విధంగా కృష్ణుడు గోపికలు వెన్న దొంగిలించేసి వాళ్ళ దొంగతనం చేస్తే ఏ విధంగా అయితే తల్లిదండ్రులకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు, అంటే నంద మహారాజుకిను మన యశోదామాయికి. అట్లాగే ఇక్కడ కూడా చూస్తే గనక వీళ్ళందరూ కూడా వెళ్ళి మరి ఇక్కడ చైతన్య మహాప్రభు తల్లిదండ్రులకి వారు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చేవారు అనమాట. సో ఆ విధంగా చూస్తే కనుక అంతేకాకుండా స్కూల్కి పంపిస్తే నిమాయి, జనరల్ చైతన్య మహాప్రభు పేరు అండి నిమాయి అనమాట. సో నిమాయి స్కూల్కి వెళ్ళకుండా ఏం చేసేవాడు అంటే నీళ్లు చల్లి ఏడిపించేవాడు అండి అక్కడ వాళ్ళందరినీ కూడా. వాళ్ళు అప్పుడే స్కూల్ నుంచి వస్తున్నట్టుగా పుస్తకాలతోటి ఆ బట్టలతోటి మంచిగా యాక్టింగ్ చేసేవాడంట ఎవరు, చైతన్య మహాప్రభు. ఈ విధంగా కూడా చేస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళ అమ్మా నాన్న గారికి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు.
మరి అట్లా ఇంకో లీల కనుక చూస్తే కనుక మనకి మంచి భర్త కావాలని ఈ గంగానది తీరంలో శివుని పూజించే కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. అంటే మంచి భర్త కావాలంటే జనరల్గా చాలామంది హైందవ సాంప్రదాయంలో మంచి భర్త కోసం శివుని పూజిస్తూ ఉంటారని మనం చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అట్లాగా ఈ గంగానది తీరంలో ఈ పొరుగింటి కొంతమంది ఎవరైతే ఈ ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా శివుని పూజించే టైంలో ఈయన వెళ్ళి కొద్దిగా వాళ్ళతోటి అంటే ఏమంటే పరిహాసం, అంటే చిట్చాట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అటువంటివి కూడా చేస్తూ ఉండేవాడు అనమాట ఆయన. ఈ విధంగా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా దర్శనం ఇవ్వాలి, అందరికీ కూడా కృపనివ్వాలి అనేది జరుగుతూ ఉండేది. ఈ విధంగా ఒకసారి ఇలాగా శివ పూజలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళి అక్కడ వెళ్ళాడు. వెళ్ళి సోదరీమణులారా, అంటే అక్కడ తప్పుగా ప్రవర్తించేవాడు కాదు. ఈ విధంగా సోదరీమణులారా, శివుని కొరకు మీరు ఏర్పాటు చేసినవన్నీ కూడా నాకు ఇవ్వండి. ఎందుకంటే శివుడు నా భక్తుడే కదా, పార్వతీదేవి నా యొక్క సేవకురాలు కదా. మీరు నన్ను పూజిస్తే శివుడు ఇతర దేవతలందరూ కూడా మరింత ఎక్కువగా సంతృప్తి పడతారు, అంటే సంతోషపడతారు అని చెప్పేవారు చైతన్య మహాప్రభు. తన మాట వినకుండా అలక్ష్యం చేసేవారితో ఆయన ఇలా అనేవాడంట, మీరు ఎవరైతే నా మాట వినట్లేదు కదా, అయితే మీరందరికీ నేను ఒక శాపం ఇస్తా. ఏంటి తెలుసా అంటే, పాత భార్య ద్వారా 7 పిల్లలున్న ముసలివాడు మీకు భర్తగా రావుగాక అని చెప్పించేవాడంట. అంటే మామూలుగానే రెండవ వివాహము అంటేనే భయపడతారు. అలా కాకుండా ఏంటంటే పాత భార్య ద్వారా 7 పిల్లలున్న ముసలివాడు మీకు భర్తగా రావాలని వారిని శపించేవాడంట. ఈ దెబ్బకి భయపడిపోయేవారంట వాళ్ళందరూ కూడా. భయపడి భయంతో వచ్చి ఆ బాలికలందరూ కూడా చైతన్య మహాప్రభు అన్నీ కూడా సమర్పించేవారంట. అంటే ఏవైతే పూజ నైవేద్యం కూడా సమర్పించేవారనమాట. అప్పుడు ఆయన అందరిని కూడా దీవించేవాడంట. ఏమనంటే, మీ అందరికి కూడా చక్కని భర్తలు లభిస్తారని, వారు గంపెడి సంతానాన్ని ప్రసాదిస్తారని పలికేవారట. సో అటువంటి దీవెనలతో బాలికలు ఆనందించేవాళ్ళు తాత్కాలికంగా. అంటే ఆనందించేటప్పుడు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ వెళ్ళి సచీమాత జగన్నాథ బిస్త్ర అంటే వాళ్ళ అమ్మ నాన్నగారికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేస్తూ ఉండేవారు అనమాట. సో ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క లీలలు చాలా అనంతమైనవి. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన కృష్ణుడి లీలలు కానీ, అలాగే మన చైతన్య మహాప్రభు లీలలు చూస్తే కనుక మనము ఏ లీల చూసినప్పుడు కూడా మనకి కారణం ఒకటే, ఆయన సాధువుల్ని మరి రక్షించడానికి, అలాగే మరి దుర్మార్గులని నశింప చేయడానికి, మరి ధర్మముని పునఃస్థాపించడం కోసం మరి యుగయుగమున అవతరిస్తారన్నమాట. అయితే ఇక్కడ మనం కనుక చూస్తే కనుక భగవంతుడు కొన్నిసార్లు ప్రత్యక్షంగాను, కొన్నిసార్లు పరోక్షంగాను ఆవిర్భవిస్తూ ఉంటారు. మరి మనం కనుక చూస్తే ఇప్పుడు ఈ కలియుగంలో సాక్షాత్ భగవంతుడే ప్రత్యక్షంగా చైతన్య మహాప్రభులాగా ఆయన అవతరించారు. మనం చెప్పుకున్నాం ఆయన అవతారానికి ఉద్దేశం ఏంటి అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో అట్లాగా ఆయన సాధువును ఉద్ధరించడం కోసం, సాధువులు అంటే ఎవరు? భక్తులే సాధువులు. అలాగే ఎంతో మందికి ఆయన దర్శనం ఇవ్వటం. ఇప్పుడు చూసారు కదా, బ్రాహ్మణుడికి ఏడిపించాడు కానీ బ్రాహ్మణుడికి దర్శనం ఇచ్చాడు. మరి ఎంతమంది ఎంతోమంది యోగులు, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మునులు తపస్సులు చేస్తూ ఉంటారు, యోగా చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, అష్టాంగ యోగ పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు భగవంతుడి దర్శనం కోసం. కానీ భగవంతుడు మరి ఎవరు ఏమి చేయకుండా కొంతమందికి దర్శనం ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో ఒక భక్తునిగా అవతరించారు. ప్రేమభక్తి ఎలా స్థాపించాలి అని, ప్రేమభక్తి ఎలా చేయాలని ఆయన ప్రేమభక్తిని ఆయన సాధన చేసి ఆచరించి, అలాగే మరి ఎంతోమంది బద్ధజీవులందరికీ కూడా ఈ భక్తిని ఇచ్చారు ఆయన. అందుకని మనం చూస్తే భగవంతులు ఏ లీలైనా సరే, చైతన్య మహాప్రభు లీల కావచ్చు, కృష్ణుడి లీల కావచ్చు, రాముడి లీల కావచ్చు, ఏ లీలైనా ఒక ఉద్దేశం ఏంటి అంటే బద్ధజీవులందరినీ కూడా ఉద్ధరించడం కోసమని తెలుసుకోవాలి మనం. అది మోరల్ అనమాట. అది ఏ లీలైనా కావచ్చు. అది ఒక కృష్ణ అవతారం కావచ్చు, ఒక రాముడు అవతారం కావచ్చు, లేకపోతే చైతన్య మహాప్రభు అవతారం కావచ్చు, లేకపోతే ఒక వామన అవతారం కావచ్చు. సో ఈ విధంగా ఏంటంటే భగవంతుడు దయామయుడు, కరుణామయుడు, ఆనందమయుడు.
అందుకని భగవంతుడు లీల ఏ లీలైనా కూడా అది ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ అర్థం చేసుకునే శక్తి కేవలం భక్తులకు మాత్రమే ఉంటుంది. భక్తుడు కాని వాడికి ఇటువంటి ఎలా ఉంటాయంటే భౌతికంగా అనిపిస్తాయి అన్నమాట. భక్తుడు కాని వాడికి లీలలు లీలని వారు ఆస్వాదించలేరు. అంటే ఒక కథలాగా వాళ్ళు వినగలుగుతారు. కానీ భక్తుడైన వాడు ఆ లీలలు విని తన్మయత్వం చెందుతాడు, ఆనందాన్ని పొందుతాడు అనమాట. అలాగే ఈ లీలలు చెప్పుకుంటే ఉపయోగం ఏమిటంటే అది మనకి కృష్ణుడి లీల కావచ్చు, మరి ఏ లీలైనా కూడా శ్రవణం చేయటం వల్ల భక్తి అనే లత మన హృదయంలో ఉద్భవిస్తుందంట. అందుకే మనకి ఈ లీలలు అంటే భగవంతుడు లీలల్లో ఉన్నటువంటి శక్తి అటువంటిది అనమాట. ఎవరైతే శ్రద్ధగా ఈ ఒక్క లీలల్ని శ్రవణం చేస్తారో, ఈ లీలల్ని కీర్తిస్తారు, వారి హృదయంలో భక్తి అనే లత ఉద్భవిస్తుంది. అందుకనే మన ఒక ప్రచారకులు, మన ఒక ఆచార్యులు అందరూ ఈ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ కూడా ఈ భక్తిని అందించాలి, అందరు కూడా భగవంతుని యొక్క లీలల్ని వినిపించాలి. అందుకేం చెప్పారు, నిత్యం భాగవత సేవయ. ఇలా చేయడం అంటే ఈ కల్మషం అనేది పోతుందన్నమాట. మనం చెప్పుకున్నాం, కలియుగము కలహాల యుగము, ఈ కలియుగము దోష నిలయము, ఈ కలియుగంలో శుభ లక్షణాలు హరిస్తుంది. మరి ఇటువంటి కలియుగంలో మనము జాగ్రత్తగా ఉండాలి అంటే, మనం మంచిగా జీవించాలి అంటే, మనము ఈ యొక్క భగవంతుడి లీలని నిత్యము కూడా శ్రవణం చేసే ప్రయత్నం చేస్తూ. అందుకే చైతన్య మహాప్రభువు ద్వారా మనం తెలుసుకున్నాము, హరిన్నామ హరిన్నామ హరిన్నామైవ కేవలం కలో నాస్తైవ గతిరన్యత. చైతన్య మహాప్రభు సాక్షాత్ భగవంతుడైనప్పటికీ కూడా ఆయన భక్తిని అవతారములు వచ్చి భక్తి ఎలాగ చేయాలో ఆయన ఆచరించి చూపించారు. అది కూడా అలాగే మనమందరం కూడా అనుసరించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకని ఈ కలియుగ ధర్మం ఏమిటంటే హరినామ సంకీర్తన, హరినామ జపము. అందుకే నిత్యము ఎవరైతే కనుక హరినామ జపం చేస్తూ, ఎవరైతే నిత్యము కృష్ణ కథా శ్రవణాన్ని చేస్తూ ఉంటారో వారి హృదయంలో భక్తిలత ఉద్భవిస్తుంది. అలాగే వారి హృదయంలో శ్రీకృష్ణ భగవానుడు స్థిరంగా ఎప్పటికీ ఉంటాడు అని మనకి శాస్త్రం చెప్తుంది. ఆచార్యుల ద్వారా కూడా మనము తెలుసుకున్నాం అనమాట. హరే కృష్ణ. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్లాస్లో శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క బ్రహ్మచర్య జీవితం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పుకున్నటువంటి చైతన్య మహాప్రభు యొక్క బాల్యలీలలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు ఈ లీలల ద్వారా మీరు ఏం తెలుసుకున్నారో కూడా మీరు తెలియచేయవచ్చు. హరే కృష్ణ. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించింది ఎందుకంటే మూలోద్దేశం భక్తి ఎలా చేయాలో మానవులకి చూపించడం కోసం ఆవిర్భవించారని, అలాగే బద్ధజీవులకి భక్తిలత కలగజేయడం కోసం ఆవిర్భవించడానికి ఆయన ఉద్దేశం తెలుసుకున్నాం గురుజీ. ఇంకా భాగవతం అన్నప్రసన్న సమయంలో అందరూ భౌతికంగా డబ్బు ఇవన్నీ పట్టుకుంటారు. అలాగే శ్రీమద్ భాగవతం పట్టుకుంటే ఏమవుతుందో తెలుసుకోవడం ఏంటంటే మహాభక్తులు అవుతారని, శుద్ధ భక్తులు అవుతారని, వాళ్ళు హరినామ ప్రచారం హరినామాన్ని, ఈ భగవద్గీతని భాగవతాన్ని ప్రచారం చేస్తారని తెలుసుకున్నా గురుజీ. దాని మూలంగా ప్రచారం చేయటం మూలంగా ఏమవుతుందంటే బద్ధజీవులు భక్తులు అవుతారు. భక్తులైతే ఆటోమేటిక్ గా వాళ్ళు
అందరి హృదయాల్లో భగవంతుని చూడడం మూలంగా ఆటోమేటిక్ గా జీవహింస చేయరు. ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ మానవత్వం ఆటోమేటిక్ గా కలుగుతుంది అని తెలుసుకున్నా గురుజీ. అలాగే శ్రవణం కీర్తనం చేస్తూ ఇలాగ భాగవతాన్ని నిత్యం భాగవతం సేవయ అంటే శ్రవణం కీర్తనం చేస్తూ ఆచరించడం అని తెలుసుకున్న గురుజీ. అలాగే శుద్ధ భక్తులకి, వైష్ణవులకి, బ్రాహ్మణులకి సేవ చేయడం కూడా భగవంతుడు ప్రీతి చెందుతాడని తెలుసుకున్న గురుజీ. ఇంకొచ్చి ఇంకో స్టోరీ, వింతైన స్టోరీ, దొంగతనం చేయడానికి వచ్చి చైతన్య మహాప్రభుని ఎత్తుకెళ్తే మళ్ళీ అదే ప్లేస్ లో జగన్నాథుని మిశ్రుని ఇంట్లోనే తీసుకొచ్చారు కదా గురుజీ. వాళ్ళకు కూడా పాపం అంటకుండా చైతన్య మహాప్రభు కృప చూపించారని అర్థం చేసుకున్నా గురుజీ. ఇంకోటి వచ్చి బ్రాహ్మణులకి జ్ఞానోదయం చేశారని అర్థమైంది గురుజీ. చాదస్తం తత్వం నుంచి మూఢనమ్మకాల నుంచి బయటపడేశారు అని తెలుసుకున్నా గురుజీ. ఇంకా కొంతమందిని ఇప్పుడు ఏడిపించారు కదా గురుజీ, స్త్రీలని అంటే శివుణ్ణి పూజించకుండా. అసలు ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఇంత ముందు క్లాసుల్లో విన్నా గురుజీ మీ దగ్గర నుంచే, ఎలా అయితే భార్య తన భర్తని తననే చూడాలని కోరుకుంటుందో అలాగే భగవంతుడు కూడా తన భక్తుల్ని చూడాలని కోరుకుంటాడు కాబట్టి ఈ ఉద్దేశంతో చేశాడని నేను అర్థం చేసుకున్నా గురుజీ. ఇంకా కలియుగం, ముఖ్యంగా కలియుగంలో కలహాల యుగం, నిత్యం ఏదో గొడవలు ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. వీటన్నిటికీ ఒకటే సొల్యూషన్, హరినామ స్మరణం. కలియుగ ధర్మాన్ని మళ్ళీ మానవులకి నిత్యం రిమెంబరింగ్ గురువుల ద్వారా చేస్తూ ఉంటాడు. అందులో స్పెషల్ గా భగవంతుడే ఒక గురువుగా, ఒక భక్తుడుగా వచ్చి మళ్ళీ నేర్పించాడని తెలుసుకున్నా గురుజీ. ఇందులో డౌట్ గురుజీ, గౌరదేశం అంటే శ్రీ చైతన్య మహాప్రభు పుట్టింది, ఆవిర్భవించిన ప్లేస్ గురుజీ? ఎస్ ఎస్, అంటే ఏదైతే మనకి బెంగాల్ ఉందో ఆ బెంగాల్కి ఒకప్పుడు గౌడ దేశం అని పేరు అనమాట. అలాగే గురుజీ. సో అందుకనే ఈ మన సాంప్రదాయానికి కూడా గౌడీ వైష్ణవ సాంప్రదాయం అంటారు. సో అంటే మన ఆచార్య పరంపర అంతా కూడా అక్కడి నుంచే ఎక్కువ ఉంది. చూస్తే గనక మనకి చైతన్య మహాప్రభు అక్కడి నుంచి దాన్ని స్టార్ట్ చేశారు. చైతన్య మహాప్రభు అక్కడ ఆవిర్భవించారు కాబట్టి మనకి అక్కడి నుంచి సాంప్రదాయం వచ్చింది కాబట్టి దీన్ని గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అంటారు అన్నమాట. అంటే బెంగాల్ని గౌడ దేశం అనేవాళ్ళు ఇంతకుముందు. గౌడ దేశం. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదాలు గురుజీ. చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. చైతన్య మహాప్రభు బాల్యలీలలు. చైతన్య మహాప్రభు అన్నప్రసన్న జరిగినప్పుడు అందరూ డబ్బుని బంగారాన్ని అట్లా పట్టుకుంటారు. కానీ మహాప్రభువు భాగవతాన్ని పట్టుకొని ఆయన భాగవతం మీద ఎంత శ్రద్ధ అనేది మనకు తెలియజేయాలని భగవంతుడు ఉద్దేశించారు గురుజీ. అప్పుడు అదే ఈ దొంగలు ఆయన్ని పట్టుకొని వెళ్తారు. పట్టుకెళ్ళినప్పుడు ఆయన మహాప్రభువు తీసుకొని వెళ్ళి మళ్ళీ జగన్నాథ మిశ్రాకి వాళ్ళ తండ్రికి అప్పచెప్తారు. ఆయన భగవంతుడు అని తెలుసుకొని భగవంతుడి దర్శనం కోసం అష్టాంగ యోగ పద్ధతిని అనుసరించాలని తెలుసుకున్నాం గురుజీ. చిన్నప్పుడు అనుసరించాలని కాదు, భగవంతుని దర్శనం కోసం, భగవంతుని చేరుకోవడం కోసం చాలా మంది అష్టాంగ యోగ పద్ధతిని కూడా అనుసరిస్తూ ఉంటారు. అనుసరించాం, ఎందుకంటే అన్నిటి యొక్క ఉద్దేశం భగవంతుని తెలుసుకుంటామే. అందుకని మన యుగ ధర్మాన్నే మనము పాటించాలి. అది యుగ ధర్మాన్ని మనం అనుసరించాలి అంతే. మనం అష్టాంగ యోగ పద్ధతిని మాత్రం మనం అనుసరించము, అనుసరించవలసిన అవసరం కూడా లేదనమాట. అంటే భగవంతుణ్ణి పొందటం కోసం, భగవంతుని చేరటం కోసం ఎంతో మంది ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో అష్టాంగ యోగ పద్ధతి కూడా ఒక పద్ధతి అని చెప్పడం జరిగింది అనమాట. పర్లేదు నాన్న, పర్లేదు. హరే కృష్ణ. చెప్పండి అమ్మా. మేమాయి చిన్నపిల్లప్పుడు ఇంట్లో ఎవరూ లేకపోతే పాలు, పెరుగు అవన్నీ కూడా పారపోసేవాళ్ళు గురుజీ. అప్పుడు ఇంట్లో
ఆ తర్వాత చైతన్య మహాప్రభు ఏడుస్తూ ఉంటుంటేను ఆ ఎక్కువ ఏడుపు ఆపేవాళ్ళు కాదు. ఆయన హరి హరి అని ఈ, ఆ, అనటం వల్ల ఏడుపు ఆపేసేవాళ్ళు. అవును. ఉమ్, భక్తుడు కాని వాళ్ళకు ఈ లీలలు ఆ అర్థం కావు గురుజీ. భక్తులైన వారికి ఆ లీలలు ఆస్వాదించగలరు. ఉమ్, ఆ, శ్రవణం చేయటం వల్ల ఎవరైనా ఆ, లీలలను వింటారు, వారు భక్తిలత ఉద్భవిస్తుంది గురుజీ. ఈ ఉమ్. చైతన్య మహాప్రభు ముఖ్య ఉద్దేశము మనందరినీ కూడా భక్తిలతలో ఉద్ధరించాలన్నది ఉద్దేశం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ హరే అదే. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే 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 రామ 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 హరే రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే రామ 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 హరే హరే ఇక్కడ ప్రభుపాదికి చేసిన గురుదేవ్ శ్రీ చైతన్య మహాప్రభు అమృతికి జై హరి హరి బోల్ హరే కృష్ణ హరి హరి హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ గురుజీ. ధన్యవాద ప్రణామములు హరే కృష్ణ దండ ప్రణామం. హరే కృష్ణ గురుజీ. ఇవాళ చైతన్య చరితామృతం లీలల గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ हरे कृष्णा प्रभु जी प्रणाम प्रभु जी। प्रणाम माता जी हरे कृष्ण హరే కృష్ణ గురుజీ ధన్యవాదాలు हरे గురుజీ. कृष्ण దండ ప్రణామం.